నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసును కొట్టివేస్తూ గుంటూరు కోర్టు కీలక తీర్పునిచ్చింది. అయితే వరంగల్ జిల్లాకు చెందిన రిషితేశ్వరి 2015 జూలై 14న హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ర్యాగింగ్ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ కూడా రాసింది. ఈ కేసుపై విచారణ జరిపిన గుంటూరు కోర్టు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేకపోవడంతో కేసును కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. రిషితేశ్వరి ఆత్మహత్య కేసును గుంటూరు కోర్టు కొట్టివేయడంతో ఆమె తల్లి దుర్గాబాయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 9 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, న్యాయం జరుగుతుందని భావించామని, కానీ అలా జరగలేదని కంటతడి పెట్టుకున్నారామె. తమకు న్యాయం జరగలేదంటే ఇంకెవ్వరికీ న్యాయం జరగరని అన్నారామె. అయితే ఈ కేసుపై ఇంకా పోరాడే ఓపిక తమకు లేదన్నారు. పై కోర్టులో అప్పీల్ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తామని తెలిపారు. జైలు చుట్టూ తిరిగి న్యాయస్థానాల చుట్టూ తిరిగాం మేము. మాకేం న్యాయం జరగలేదు. ఇంకా మామూలు సామాన్యమైన వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది సార్? అసలు చెప్పండి మీరే. అన్ని విట్నెస్లు ఉండి కేసు కొట్టేశారంటే అసలు ఏం చేయాలో ఏంటో మాకే అర్థం కావట్లేదు. అసలు మాలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు, అస్సలు రాకూడదు. అంత 10 సంవత్సరాల నుంచి ఏడ్చిన రోజే కానీ ఏడని రోజు లేదు. ఇప్పుడు కానీ న్యాయం జరుగుతుందని ఈరోజు పొద్దున్నే బయలుదేరి వచ్చాము, కానీ ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది. ఇంకేం చెప్పమంటారండి? చెప్పడానికి ఏమీ లేదు. అంతా అయిపోయింది సార్. ఈ రోజున ట్విస్ట్ సరి మొత్తం మర్చిపోతారు జనాలు. 170 మందిని విచారించారండి. కనీసం డైరీలు కూడా పరిగణలోకి తీసుకోలేదంటే చాలా బాధగా ఉంది. అమ్మాయి రాసిందని ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా వచ్చింది, తనే రాసింది డైరీ అని. అది కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆడపిల్ల కేసులో ఇంత అన్యాయం జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఏదో న్యాయం జరుగుద్ది అనుకునే వచ్చాం మేము. ఇంకేముంది సార్, ఆలోచించి చెప్తామండి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బీఆర్క్ చదువుతున్నటువంటి విద్యార్థిని మొండి రిషితేశ్వరి 2015 సంవత్సరంలో బలవన్మరణానికి గురైంది. వాళ్ళ తండ్రి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ తర్వాత పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. గుంటూరు కోర్టులో 5వ అదనపు సెషన్స్ కోర్టు ఇన్ఛార్జి పోక్సో కోర్టు న్యాయమూర్తి గారు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో 3 విద్యార్థుల్ని, ప్రిన్సిపాల్ని, నలుగురిని కూడా వీళ్ళు నేరం చేయలేదన్నట్టుగా వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు రుజువు కాలేదనే నిర్ణయానికి వచ్చి కేసు కొట్టివేసింది. ఇలా కొట్టివేయడం అనేది సరైనటువంటి జడ్జిమెంట్ కాదు. ఎందుచేతనంటే ఈ కేసులో రిషితేశ్వరి రాసినటువంటి డైరీలు ఉన్నాయి, తోటి విద్యార్థులు, సాటి విద్యార్థులు చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి కోర్టులో. అలాగే ఇంకా ఇతరులు చెప్పినటువంటి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, తల్లిదండ్రులు ముఖ్యంగా చెప్పిన సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి అన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా రాతపూర్వకంగాను, వాంగ్మూలాల పూర్వకంగాను ఉన్నప్పటికీ కూడా, సాక్ష్యాధారాలు బలంగా ఉన్నప్పటికీ కూడా న్యాయమూర్తి గారు కేసును కొట్టివేశారు. ఎవరూ నేరం చేయలేదని. వాస్తవానికి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా కేసు చాలా డీటెయిల్డ్గా చేశారు. ఆ డైరీలు చట్ట ప్రకారం కూడా డైరీలను నమ్మాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలు కూడా క్రాస్ ఎగ్జామినేషన్లో కూడా బాగా నిలబడ్డారు. దాదాపు 38 దాకా సాక్షులు విచారణ జరిగింది. ఎగ్జిబిట్స్ మార్క్ చేశారు, అలాగే ఎంఓస్ మార్క్ అయినాయి. ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా వివరమైన ఆర్గ్యుమెంట్స్ కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా జడ్జి గారు ఇవాళ కేసును కొట్టివేశారంటే ఆశ్చర్యంగా ఉంది. అది కొట్టివేయవలసినటువంటి కేసు కాదు.